శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే తెలంగాణ వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యం అవడం ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క గ్రహచారం పరంగా చేసుకోవాల్సినటువంటి యొక్క పరిహారాలు కానీ వాళ్ళు ఆచరించాల్సినటువంటి యొక్క పరిస్థితుల గురించి సవివరంగా తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి గ్రహ ఫలాలు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి అంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం చెందిన వారంతా కూడా ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. వీరి యొక్క ఆదాయం చూస్తే 2, వ్యయం 14. అంటే సంపాదించిన దానికంటే భారీగా వ్యయం చేస్తారు అని కనిపిస్తూ ఉంది. ఇక రాజభుజ్యం 2, అవమానం కూడా 2గా ఉంది. ప్రధాన గ్రహాలైన గురు భాగ్యంలో ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత ఏడాది వరకు అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు దశమంలో ఉంటాడు. తర్వాత సప్తమంలో శని, అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతువు సంచరిస్తారు. గురువు శని అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. రాహు కేతువులు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి ప్రధాన గ్రహాలైనటువంటి యొక్క గురు శని యొక్క అనుకూలత వల్ల మీరు చక్కటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాహుకేతువులకు మీరు పరిహారాలు చేసుకుంటూ ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన, శుక్రవార నియమము, గణపతి ఆరాధన చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. ఇక మాసాల వారీగా ఈ యొక్క ఫలితాలను పరిశీలిస్తే చైత్రమాసంలో ముఖ్యంగా ఈ నెలలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. శుభకార్యాలు చేస్తారు. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వైశాఖ మాసం, ఈ మాసంలో ముఖ్యంగా సింహరాశి వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగులకు పరిభారం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు చక్కగా రాణిస్తారు. జ్యేష్ఠ మాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి ప్రథమార్థం మిశ్రమంగా, ద్వితీయార్థం శుభ ఫలితాలతో గడిచిపోతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అనేది అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆషాఢ మాసం, ఈ మాసంలో సింహరాశి వారికి గ్రహస్థితి ఒక మోస్తారుగా ఉంటుంది. వృధా ఆలోచనలతో అనవసరంగా పనులలో జాప్యం చేసుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. అలసటకు గురవుతారు. శ్రావణ మాసం, ఈ యొక్క రాశివారికి శ్రావణ మాసంలో రోజువారీ పనులు అనేవి నిరాటంకంగా కొనసాగుతాయి. శ్రద్ధ అనేది చాలా అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చికాకులు వస్తాయి. పొదుపుపై మనసు పెడతారు. ఈ నెల ద్వితీయార్థంలో మానసిక ఇబ్బందులు అనేవి ఎదురు కావచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అనేది అవసరం. భాద్రపద మాసం, ఈ మాసంలో ముఖ్యంగా ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు అనేటటువంటివి దూరమవుతాయి. అదేవిధంగా సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి యొక్క మాసం. కుటుంబంలో పెద్దల యొక్క సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల చదువు విషయంలో కొంత మీకు కలిసి వస్తుంది. ఆశ్వీజ మాసంలో సింహరాశి వారికి శ్రమకు తగ్గటువంటి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నలుగురికి సహాయం చేయాలని తపన మీలో పెరుగుతుంది. ఉద్యోగంలో చక్కటి మార్పు అనేది వస్తుంది. విద్యార్థులకు ఇది చక్కటి సమయం. కార్తీక మాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. కార్యనిర్వహణతో ఎటువంటి యొక్క ఏమరపాటు లేకుండా చూసుకోండి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన మాసం. సంకల్పంతో మీరు ముందుకు వెళ్తారు. మార్గశిర మాసం, ఈ మాసంలో సింహరాశి వారు ప్రారంభించిన పనుల్లో మొదట ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారు. ఇంట్లో ఆహ్లాదకరమైన చక్కటి వాతావరణం ఉంటుంది. విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు. సరైన మార్గనిర్దేశం అనేది లభిస్తుంది. పుష్యమాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి ఇంటా బయట ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నెలాఖరులో నిర్మాణాది పనులను చేపడతారు. మాఘమాసంలో సింహరాశి వారికి ప్రారంభించిన పనులు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఆదాయ వ్యయాలు బేరీజు వేసుకోవడం అనేది చాలా అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం లభిస్తుంది. శుభకార్య నిర్వహణలో అయినవారి సహాయ సహకారాలు లభిస్తాయి. పాల్గొన మాసం, ఈ మాసం ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా అందుకు తగ్గ ఖర్చులు కూడా వస్తాయి. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఒప్పందాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చక్కటి శుభ ఫలితాలను సాధిస్తారు. మొత్తం మీదుగా పరిశీలిస్తే ప్రధాన గ్రహాల అనుకూలత వల్ల వీరికి ఏడాది శుభ ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. చెప్పిన పరిహారాలు చేసుకొని మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. శుభం భూయాత్.